ఎస్ఆర్ ఆంజనేయులు. కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణ ముగిసిన అనంతరం ఆయన బయటకొచ్చి తిరిగి వెళ్లిపోతున్న దృశ్యాన్ని ప్రస్తుతం లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. కేసీఆర్ ను 1-to-1 విచారించారు జస్టిస్ పిసి ఘోష్. ముందుగా ఓపెన్ విచారణ ఉంటుందనుకున్నారు. అయితే కేసీఆర్ విజ్ఞాపనతో అంటే తనకి ఆరోగ్యం బాలేదని, సో 1-to-1 విచారణ అయితే తాను స్పష్టంగా సమాధానాలు చెప్పగలను, గొంతు కూడా గట్టిగా రావడం లేదు కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి తనని ఓపెన్ విచారణ వద్దు అంటూ ఆయన పీసీ ఘోష్ తో చెప్పడంతో 1-to-1 విచారణ పీసీ ఘోష్ తో జరిగింది. 50 నిమిషాల పాటు పీసీ ఘోష్ కొన్ని ప్రశ్నలు సంధించారు. అనంతరం కేసీఆర్ తిరిగి వెళ్లిపోతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. కేసీఆర్ ను 1-to-1 జస్టిస్ పిసి ఘోష్ విచారించారు. మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ విచారణ మొదలైంది. 50 నిమిషాల పాటు ఈ విచారణ కొనసాగింది. కోర్ట్ హాల్లో కేవలం 3 మాత్రమే అనుమతిచ్చారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే కేసీఆర్ తో పాటు వచ్చారో వాళ్ళందరినీ కమిషన్ బయటికి పంపించేశారు. అనంతరం కోర్ట్ హాల్లో కేవలం 3 మాత్రమే అనుమతిచ్చారు. విచారణలో జస్టిస్ ఘోష్ అలానే కమిషన్ కార్యదర్శి మురళీధర్, కేసీఆర్ ఈ 3 మాత్రమే ఆ విచారణ సమయంలో అక్కడున్నారు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా 1-to-1 విచారణ కోరారు కేసీఆర్ విజ్ఞప్తిని అంగీకరించిన కమిషన్ కేవలం జస్టిస్ ఘోష్ అలానే కమిషన్ కార్యదర్శి మురళీధర్ వీళ్ళిద్దరి సమక్షంలోనే కేసీఆర్ ని ప్రశ్నించారు. కొన్ని ప్రశ్నలు సంధించారు. కేసీఆర్ హయాంలో ఎప్పుడైతే కాళేశ్వరం కుంగిందని తెలిసిందో అది ఆ సమయం అంటే ఏ సమయంలో కుంగిన విషయం తెలిసింది, అలానే ఆ కుంగిన విషయం తెలియగానే ఎలాంటి చర్యలు చేపట్టారు, ఇలాంటి ప్రశ్నలు పీసీ ఘోష్ కేసీఆర్ పై సంధించినట్లు తెలుస్తోంది. 50 నిమిషాల పాటు కేసీఆర్ ను ప్రశ్నలు అడిగారు. ఇప్పటికే కొన్ని వందల మందిని కేసుకి సంబంధించి కొన్ని వందల మందిని కమిషన్ విచారించిన అనంతరం ఇక చివరిగా ఈ రోజు కేసీఆర్ విచారణతో ముగిసినట్లే అని తెలుస్తోంది. కాళేశ్వరంపై ప్రస్తుతం కేసీఆర్ విచారణ అయితే ముగిసింది. కేసీఆర్ ను 1-to-1 విచారించారు జస్టిస్ పిసి ఘోష్. మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. సుమారు 50 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. ప్రస్తుతం లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. పిసి ఘోష్ తో విచారణ అనంతరం కేసీఆర్ తిరుగు పయనమవుతూ అక్కడే ఉన్న అభిమానులకి, కార్యకర్తలకి అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న దృశ్యాల్ని చూస్తున్నాం. బీఆర్కే భవన్ కి ఉదయాన్నే చేరుకునేటప్పుడు కూడా అంతే మంది అభిమానులు, కార్యకర్తలు కేసీఆర్ వెంట వచ్చారు. కొంతమంది ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ వెంట బీఆర్కే భవన్ దాకా వచ్చారు. అయితే లోపలికి మాత్రం ఎవరిని అనుమతించలేదు. అనంతరం 50 నిమిషాల పాటు విచారణ అనంతరం తిరిగి కేసీఆర్ తిరుగు పయనమవుతున్న ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే ఆయనకి అభివాదం చేసేందుకు అక్కడికి భారీగా కార్యకర్తలు అలానే అభిమానులు అక్కడికి చేరుకోవడంతో కేసీఆర్ ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంకా కాలు సర్జరీ అయిన విషయం తెలిసిందే. సో అయినా సరే ఆయన అలా కార్లోండి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాకేష్, పీసీ ఘోష్ తో విచారణ అయితే ముగిసింది. 50 నిమిషాల పాటు ఎలాంటి ప్రశ్నల్ని సంధించారు? అలానే ఉదయం కేటీఆర్ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రోజు కమిషన్ కి కొత్త విషయాలు తెలుస్తాయంటూ కేటీఆర్ కొన్ని విషయాలు బయట పెట్టారు, అలాంగ్ విత్ ద డాక్యుమెంట్స్ అన్నారు. సో ఎలాంటి ప్రశ్నలు సంధించారు, ఏమేం ఆన్సర్స్ కేసీఆర్ చెప్పుంటారు? సమాచారం అయితే కొద్దిసేపట్లో రానుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ హడావుడి చూడొచ్చు. కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని దాటుకొని వెళ్ళలేని పరిస్థితి. అందుకని ఆ కాన్వాయ్ని మొత్తం కూడా రివర్స్లో వెనక్కి తిప్పారు. వెనక్కి తిప్పి జిహెచ్ఎంసీ వైపుగా మళ్ళీ పోలీసులు కేసీఆర్ కాన్వాయ్ని మళ్లించినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఎందుకంటే చాలామంది క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్లో ఆయన దాటుకొని వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. నినాదాలు చేస్తూ కేసీఆర్ కాన్వాయ్ ముందు పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడారు. దాదాపు 5-6 వేల మంది కార్యకర్తలు ఒకే వైపుగా వచ్చి ఉండేసరికి అక్కడ నుంచి కాన్వాయ్ వెళ్ళినటువంటి సిచ్యువేషన్. అక్కడ నుంచి మళ్ళీ అటువైపుగా మొత్తం కార్యకర్తలు ఉన్నారు. అక్కడ నుంచి వెళ్ళినటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ మొత్తంగా కాన్వాయ్ని వెనక్కి తిప్పి ఇటువైపుగా మళ్ళీ జిహెచ్ఎంసీ ఆఫీస్ వైపుగా బ్యాక్ సైడ్ నుంచి కాన్వాయ్ని పంపించారు. సో ఇంకా లోపల ఏం జరిగింది, 50 నిమిషాల పాటు ఎంక్వైరీ జరిగింది. 50 నిమిషాల్లో మనకు కొంత సమాచారం అందుతుంది. 3 ప్రధానమైన క్వశ్చన్స్ చుట్టూ తిరిగినట్టుగా తెలుస్తుంది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఇమ్మీడియట్గా బ్యారేజీ
కుంగిపోయింది అని తెలియగానే తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? బ్యారేజీ కుంగిపోయినటువంటి విషయాన్ని ఎవరు ఇన్ఫామ్ చేశారా? ఇన్ఫామ్ చేసినప్పుడు బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి ప్రైమరీ రిపోర్ట్ ఏమి ఇచ్చారు, కారణాలు ఏమని చెప్పారు? ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దీనిపైన ఏమైనా ఇంటర్నల్ ఎంక్వైరీ ఏమైనా చేసిందా? మీరేమైనా ఆదేశించారా? వీటికి సంబంధించి ప్రశ్నలు అడిగారు. దాంతోపాటుగా క్యాబినెట్ అప్రూవల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగారు. అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ అడిగినటువంటి మరొక ప్రధాన ప్రశ్న, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎవరు అప్రూవల్ అని తీసుకున్నారా? దాన్ని క్యాబినెట్లో చర్చించారా? ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకొచ్చి దాని అంచనాలను పెంచడం జరిగిందా, లేకపోతే దానిపైన కూడా ఏమైనా టెక్నికల్ కమిటీ ఎక్స్పర్ట్స్ని పిలిచి అంచనాలు వేశారా? అంచనాలు పెంచినటువంటి దశల వారీగా పెంచినటువంటి అంచనాలు ఎంత మేరకు పెంచారు? ఏవి దృష్టిలో పెట్టుకొని ఏ కారణాలను ప్రాతిపదికగా తీసుకొని పెంచారు? వీటన్నిటిని కూడా అడిగారు. వీటన్నిటికి కూడా అన్నిటికీ సమాధానాలు కేసీఆర్ చెప్పారు. దాంతోపాటు ఆయన తీసుకొచ్చినటువంటి ఒక ప్రెజెంటేషన్, ఒక పేపర్ ప్రెజెంటేషన్, ఆ ప్రెజెంటేషన్లో ఒక టైం లైన్ కూడా క్రియేట్ చేశారు కేసీఆర్. ఎప్పుడు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనుమతులు వచ్చాయి, అనుమతుల్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి, ఎందుకు ప్రాజెక్ట్ రీడిజైనింగ్ నిర్ణయం తీసుకున్నాం, ఆ రీడిజైనింగ్లో వెనకాల ఉన్నటువంటి రిపోర్ట్స్ ఏంటి, అంటే సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి, వ్యాప్కో సర్వే చేసి ఎక్కడ వాటర్ అవైలబిలిటీ ఉంది, ఎక్కడ సర్ప్లస్ వాటర్ ఉందని వివరాలు చెప్పింది. దాంతోపాటు మహారాష్ట్ర చెప్పినటువంటి విషయాలు ఏంటి, మహారాష్ట్రతో జరిగినటువంటి అగ్రిమెంట్ ఏంటి, డేట్ వైజ్గా ఏ రోజు ఏమేం జరిగిందనే పూర్తి వివరాలను ఆయన వివరించారు. డ్యామ్ల హైటు, డ్యామ్లకు సంబంధించినటువంటి వాడినటువంటి మెటీరియలు, అదేవిధంగా కాంట్రాక్ట్ సంస్థలు, ఇలా ప్రతిదీ ఏ రోజు ఏం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎంత ప్రయోజనం చేకూరింది, లాస్ట్కు జరిగినటువంటి చిన్న కుంగుబాటు వల్ల ఎలాంటి ఇబ్బంది కలిగింది, లేదంటే దాన్ని రిపేర్ చేస్తే ఎలా సెట్ అవుతుంది, ఇలా ప్రతి అంశాన్ని కూడా ఒక పేపర్ ప్రజెంటేషన్లో పీసీ ఘోష్ కమిషన్ చీఫ్గా ఉన్నటువంటి పీసీ ఘోష్కి అందించారు. 50 నిమిషాల పాటు ఏకాంతంగానే, అంటే ఇండోర్ హాల్లోనే మీటింగ్ జరిగింది. అంతకుముందు జరిగినటువంటి వ్యవహారం, ఆయన కేసీఆర్ రాగానే 11:10కి ఆయనకి ఇక్కడికి రీచ్ అయ్యారు. 11:30కి ఆయనకు కమిషన్ రావాలని ఆదేశించింది, కానీ 11:10కే వచ్చారు. వచ్చిన తర్వాత వెయిటింగ్ హాల్లో ఉన్నారు. పీసీ ఘోష్ ఆయన లోపలికి పిలిచారు. కేసీఆర్, పీసీ ఘోష్ ఇద్దరు మాత్రమే కొద్దిసేపు 1-to-1 మాట్లాడుకున్నారు. ఆ 1-to-1 మాట్లాడుకుంటున్న క్రమంలోనే నాకు కొంత కోల్డ్ ఉంది, ఆ జలుబు కారణంగా నేను గట్టిగా మాట్లాడలేను, చాలామంది హాల్లో ఉన్నట్టయితే నా వాయిస్ మీకు వినిపించదు, కొంత ఇండోర్ ఎంక్వైరీకి అవకాశం ఇవ్వండి అంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు. కాసేపు ఆలోచించుకొని చెప్తానన్నటువంటి పీసీ ఘోష్ వెంటనే ఆ తర్వాత కొద్దిసేపటికి ఇండోర్ అరేంజ్మెంట్ చేయమని పోలీసులను ఆదేశించారు. అప్పటికే మీడియా ప్రతినిధులంతా కూడా ఆ హాల్లో కూర్చున్నారు. ఎందుకంటే అంతకుముందు ఓపెన్ హాల్ ఎంక్వైరీ, ఓపెన్ కోర్ట్ లాగా జరుగుతుందని చెప్పడంతో మీడియా ప్రతినిధులను దాని లోపలికి అనుమతించారు. ఎవరైతే ముందుగా పర్మిషన్ తీసుకున్నారో, మేము ఓపెన్ కోర్టులో ఉంటామని పర్మిషన్ తీసుకున్నటువంటి మీడియా ప్రతినిధులు లోపలికి అనుమతించారు. ఆయనతో పాటు కేవలం 10 మందిని మాత్రమే కమిషన్ లోపలికి అనుమతించారు. కేసీఆర్తో పాటు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఆయనతో ఉన్నటువంటి లీడర్లు, వీళ్ళందరినీ కూడా లోపలికి అనుమతించారు. సో మొత్తంగా 20 మంది మీడియా రిప్రజెంటేటివ్స్, ఒక 10 మంది కేసీఆర్తో వచ్చినటువంటి లీడర్లు, ఇంకొక 3 అడ్వకేట్లు, ఇంకొక 7 కమిషన్కి సంబంధించిన స్టాఫ్, మొత్తం 40 మంది ముందు విచారణ చేపట్టే విధంగా అరేంజ్మెంట్ చేశారు. అందుకు సంబంధించి సీటింగ్ కూడా అక్కడ అరేంజ్ చేశారు. కానీ కేసీఆర్ కోరిన తర్వాత, ఇండోర్ ఎంక్వైరీ చేయాలని కోరిన తర్వాత ఇమీడియట్గా లోపల ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించారు. చైర్స్ అన్ని కూడా ఖాళీ చేశారు. కేవలం 3 మాత్రమే లోపల ఉన్నారు. మొత్తం విచారణలో పీసీ ఘోష్, దాని తర్వాత కేసీఆర్, అదేవిధంగా కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్కు సంబంధించినటువంటి సెక్రటరీ మురళీధర్, ఈ 3 మాత్రమే లోపల ఉన్నారు. 3 50 నిమిషాల పాటు ప్రశ్నలు అడిగారు. 50 నిమిషాల పాటు కేసీఆర్ సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత ఇమీడియట్గా కిందకు వచ్చి మీడియాతో మాట్లాడతారనుకున్నారు కేసీఆర్, కానీ వెంటనే బయటకు వచ్చారు. బయట చాలా పెద్ద ఎత్తున గుమిగున్నటువంటి కార్యకర్తల హడావుడి కనిపించింది. అటువైపుగా వెళ్తే ఇంకా ఆయన బయటికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్, ఎక్కడ కార్యకర్తల్ని కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఆయన ఇమీడియట్గా వెనకాలకి పంపించారు, బయటకు పంపించారు. సో ఇక్కడ చూస్తున్నాం దృశ్యాలను. ఇప్పుడిప్పుడే కార్యకర్తలంతా కూడా బయటకు వెళ్తూ ఉన్నారు. బయటకు వెళ్తున్నటువంటి కార్యకర్తల్ని ఇటువైపు కమిషన్ లోపలికి రాకుండా చాలా జాగ్రత్తగా బైపాస్ చేసి వేరే వేరే రూట్లలో కొంతమంది తీసుకెళ్తున్నారు. ఎక్కడైతే గొడవ చేసినటువంటి కార్యకర్తలు కొంతమంది ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రస్తుతం ఆ కార్యకర్తల్ని ఎవరైతే అరెస్ట్ చేసి పోలీసులు వ్యాన్ ఎక్కించారో వాళ్ళని రిలీజ్ చేయమని అడుగుతూ అక్కడికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. కొంత కేసీఆర్ బయటికి రాగానే ఒక హడావుడి, ఒక గందరగోళ వాతావరణం అయితే కనిపించింది. కేసీఆర్ను చూడడానికి ఒక్కసారే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా దూసుకురావడంతో ఈ సిచ్యువేషన్ కనిపించింది. అరెస్ట్ చేసినటువంటి కార్యకర్తలను రిలీజ్ చేయాలి, వదిలిపెట్టాలంటూ నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పోలీసుల దగ్గరికి వచ్చి వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉన్నారు.
అసలు ఎందుకని వాళ్ళని అరెస్ట్ చేశారు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడైతే ఏదో స్లోగన్స్ ఇచ్చి పోలీసులను నెట్టివేసినట్టుగా తెలుస్తుంది. అందుకోసమే వాళ్ళని తీసుకొచ్చి ప్రస్తుతం వెహికల్ ఎక్కించారు. సో చెప్తున్నా కానీ పోలీసులు అయితే ప్రస్తుతం ఏం జరిగింది చెప్పండి. ఏం చేయలే డీసీఎం మీద నిలబడేందుకు పట్టుకొని అతన్ని అరెస్ట్ చేసి జీపులో ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. ఇది పోలీసుల ఇది పక్కన డీసీఎం. సో పోలీసులకి ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొంత గొడవ జరుగుతుంది, కొంత గందరగోళం అయితే కనిపిస్తుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు కొంతమందిని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి తీసుకెళ్తున్నారు. పోలీస్ వాహనం ఎక్కారని, డీసీఎం ఎక్కారని ఆరోపిస్తూ తీసుకెళ్తూ ఉన్నారు. సో కార్యకర్తలంతా ఒక్కసారిగా ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరైతే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారో వాళ్ళని అడ్డుకోవడానికి కార్యకర్తలంతా తీసుకొస్తున్నారు. పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇంకొంతమందిని అక్కడ చూడొచ్చు, ఇంకొంతమందిని ఎవరైతే పోలీసులను డిస్టర్బ్ చేశారో, ఎవరైతే పోలీసుల వెహికల్స్ ఎక్కి కొంత గందరగోళం క్రియేట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి కేసీఆర్ వెళ్ళే వరకు నుంచి ఐడెంటిఫై చేసి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతానికి అయితే భూపాల్ రెడ్డిని కూడా అడ్డుకున్నారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లీడర్ భూపాల్ రెడ్డి, ఆయనతో వచ్చినటువంటి కార్యకర్తలుగా తెలుస్తుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయనతో వచ్చినటువంటి కార్యకర్తల్ని అరెస్ట్ చేయడంతో ఆయన పోలీసుల దగ్గరకు వచ్చారు. పోలీసులను రిలీజ్ చేయాలని చెప్తూ ఉన్నారు. ఇష్యూ అయితే కొంత సెన్సిటివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇది దాటితే చాలామంది కార్యకర్తలు అక్కడ ఉన్నారు, కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు. సో వాళ్ళందరూ ఇక్కడికి దూసుకెళ్తే కొంత ఇబ్బంది కాబట్టి భూపాల్ రెడ్డిని ఇక్కడే ఆపుతున్నారు. రీజన్ అయితే ఇప్పుడే తెలిసింది. ఇక్కడ అరెస్ట్ కాబడ్డటువంటి కార్యకర్తలు, అరెస్ట్ చేయబడ్డటువంటి ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా పోలీస్ డీసీఎం ఎక్కారు. పోలీస్ డీసీఎం ఎక్కి గొడవ చేసేటువంటి ప్రయత్నం చేశారని పోలీసులు చెప్తున్నారు. కానీ ఇక్కడ భూపాల్ రెడ్డి మాత్రం కేవలం వాళ్ళు కేసీఆర్ను చూడడానికి, అక్కడ కనిపించకుంటే కేసీఆర్ను చూడడానికి మాత్రమే డీసీఎం ఎక్కారని చెప్తూ ఉన్నారు. సో వాగ్వాదం జరుగుతుంది పోలీస్ ఆఫీసర్స్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భూపాల్ రెడ్డి వాళ్ళందరికీ కూడా వాగ్వాదం జరుగుతుంది. వదిలిపెట్టాలని భూపాల్ రెడ్డి కోరుతూ ఉన్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి. సో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఇక్కడికి చేరుకుంటే కొంత పోలీసులకు టెన్షన్ వాతావరణం అయితే తప్పేలా కనిపించట్లేదు. చాలా వేల మంది కార్యకర్తలు ఉన్నారు. ఒకసారి భూపాల్ రెడ్డితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటి అని. ఒక్క నిమిషం. పోలీసులు నచ్చ చెప్తున్నారు, వదిలేస్తాము కొద్దిసేపట్లో కార్యకర్తలందరినీ, ఎవరినైతే అరెస్ట్ చేసిన కార్యకర్తలందరినీ వదిలేస్తామని చెప్తూ ఉన్నారు. వదిలేస్తామని చెప్తున్నారు. భూపాల్ రెడ్డిని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి డీటెయిల్స్ తీసుకొని వదిలేస్తాము, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్తే దిగిపోతాడు కదా, తీసుకొని ఆయన మీరే మీరు చెప్పగానే దిగండి, చూసుకుంటారు. ఓకే ఇవ్వండి. భూపాల్ రెడ్డి గారు ఏం జరిగింది? ఏం లేదాడ కేసీఆర్ గారి ప్లే కార్డు పట్టుకొని ఎక్కి కేసీఆర్ గారు చూపిస్తేందుకు ప్రయత్నం చేస్తే మా కారు ఎక్కిండు, మా డీసీఎం అది ఎవరిదో తెలియదు, ఏమనంటే మా పోలీస్ డీసీఎం ఎక్కిండని అన్యాయంగా కొట్టుకుంటూ దాంట్లో ఏది పోలీసు లాక్కొని గుంజుకొని పోతున్నారు. మన వాళ్ళు వస్తే వాళ్ళని కొడుతున్నారు. ఇది దౌర్జన్యం మన పోలీసు.